వస్తుంది బకెట్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు కదా బకెట్ ఇస్తారు మన జిల్లాకి తెచ్చుకుంటారు అర్థం కావట్లేదు 92 లేదని చెప్పాను కదా జనవరి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా అవును ఆగస్టు నుంచి తీసుకోవట్లంటే చూస్తూ ఉన్నారు కదా వస్తుందిలే కదిలింది కోవిడ్ మీద ప్రయారిటీ వచ్చేస్తుంది కాబట్టి కదిలింది షార్ట్లీ ఘాటు మీకు టికెట్ ప్రొవైడ్ చేసేటట్టు ఇక్కడ 3 రోజుల్లో ఏమైనా వేసుకో చెప్పండి వాడు ఏమైంది వాళ్ళు అమౌంట్ ఏమైనా వచ్చిందా వాడికి ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఫీల్డ్లో పోనీ బట్ మనకి కలిగి తినలేకుండా అది తినలేకుండా అంటే అది కొండ బిల్ పెడతాం ఇన్వాయిసింగ్ చేయలేదు వాళ్ళకి ప్రత్యేకించి ఈ రోజు ఇన్వాయిసింగ్ మొదలుతా ఉన్నారు వీరికి మాత్రం ఆల్రెడీ ఇన్వాయిసింగ్ జరిగిపోయింది ఆల్రెడీ బయట చేయించుకుని వస్తున్నారు సార్ ప్రైవేట్ క్లినిక్స్ లో సార్ లేదు సార్ మన దగ్గర కూడా పాజిటివ్ వస్తున్నాయి సాచురేషన్స్ కూడా పడిపోతున్నాయి ఒక 50 బెడ్లు వేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక పెద్ద హాల్ లాగా ఉండేది ఏదన్నా దగ్గరగా ఒక 50 మీటర్ల పరిధిలో ఏదన్నా మనకు హాస్పిటల్ అనుబంధం అవుతుంది కదా ఒకసారి రివ్యూ చేసి అంతా కూడా వెరిఫై చేసి రండి ఒక దాదాపు 100 బెడ్లన్నా రాని దాన్ని నోటిఫై చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్ని మీ దగ్గర 100 బెడ్లు పెట్టారనుకోండి అప్పుడు నాకు కనిగిరి కందుకూరు కాన్స్టిట్యూన్సీ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న 6 మండలాలైనా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలైనా మార్కాపురం కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలైనా ఇవన్నీ కలిపితే 6, 5, 11, 15 ఈ 15 మండలాలు మార్కాపురం హాస్పిటల్కే పంపాలి. ఈ జనరల్ హాస్పిటల్కి రావాలంటే వాళ్ళు అక్కడ అడ్మిట్ అయ్యి అక్కడ ఏదన్నా హాస్పిటల్లో వాళ్ళు కానీ క్రిటికల్ కొద్దిగా హై లెవెల్ కావాలంటే అప్పుడు మార్కాపురం హాస్పిటల్ ట్రాన్స్ఫర్ కింద రావాలి. మెడికల్ ఆఫీసర్ డైరెక్ట్గా నేను ఒంగోలు పంపుతానంటే అది ఎక్సెప్షనల్ ప్రిస్క్రిప్షన్, అది ఎక్సెప్షనల్ కేసు అనమాట. పేషెంట్ కండిషన్ డైరెక్ట్ జనరల్ హాస్పిటల్కే రావాలనేది ఎక్సెప్షనల్. ఆక్సిజన్ కెపాసిటీ ఎంత ఉందో దాని ప్రకారంగానే క్రిటికల్ కేసెస్ ని మీరు అడ్మిట్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్. ఆక్సిజన్ ప్లానింగ్ అనేది ప్రాపర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్షూర్ దట్ మీరు 24 hours బిఫోర్ చెప్తే గానీ ఆక్సిజన్ అనేది రెక్టిఫై అవుతుంది. లాస్ట్ ఇప్పుడు మనం కూడా గ్రూప్ లో చూస్తున్నాము నిన్న నుంచి 3-4 days నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది, ఇంకో హాఫ్ డే లో అయిపోతుంది అంటే దట్ ఆక్సిజన్ కెనాట్ బి అడ్జస్టెడ్ ఇన్ హాఫ్ డే. సో ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే మీకు ఆక్సిజన్ కెపాసిటీ ఎంత ఉందో చూసుకోండి, దాని ప్రకారంగానే క్రిటికల్ కేసు హూ రిక్వైర్ పేషెంట్స్ అనేది మీరు తీసుకుంటారు. దెర్ విల్ బి ప్రాపర్ ప్రపోర్షనేట్, ఆ ప్రపోర్షనేట్ వారిగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ట్రై చేసే టైంలో డాక్టర్కి నేను నోడల్ ఆఫీసర్ చేసినందుకు ఒకవేళ కనిపించే పేషెంట్ అడిగి ఏ చెప్తాను జిహెచ్కి అక్కడి నుంచి 4 సెంటర్స్ నుంచి రిఫరెన్స్ స్లిప్ వస్తాయి. ఆ 4 సెంటర్స్ నుంచి డైరెక్ట్ గా వస్తే మీరు వద్దని చెప్తున్నాను కదా. మెడికల్ ఆఫీసర్ లెవెల్లో అవి క్లోజ్ చేయడానికి మనకు ఆప్షన్ లేదు సార్. తర్వాత కొన్ని వాళ్ళు వచ్చిన నంబరు కాంటాక్ట్ చేస్తే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళు రాంగ్ నెంబర్ అని చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు ట్రేస్ చేయలేకపోతున్నాం సార్ పేషెంట్. మార్నింగ్ మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయింది సార్ పంప్ సైజ్. దానివల్ల 1 day రిజర్వ్ కూడా సరిపోలేదు సార్. అదర్వైజ్ 1 day వీఆర్ మెయింటైనింగ్. वो पहले आटा देना तो फैसिलिटी दे दो అదే కొనుక్కోవడానికి రెడీగానే ఉంది సార్. వాళ్ళు ఈ టైంలో ఎవరు కూడా ఏదైనా సరే ఒక పాజిటివ్ కేసుకి బెడ్ కావాల్సి వస్తే వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనకు ఐఎంఆర్ దాంట్లో బెడ్ అవైలబిలిటీ వస్తుందో దాని మీద ఒక ప్రొసీడింగ్ ఇస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఇట్ ఈస్ అన్ రిక్విజిషన్ మేడ్ బై ద కలెక్టర్. సో మా తరఫున నోడల్ ఆఫీసర్ ప్రొసీడింగ్ కూడా నోట్ ఆర్డర్ ఇస్తాం కాబట్టి
పార్ట్ కలెక్టర్ అని చెప్పి ఆయన మీకు రిక్విజిషన్ ఇస్తాడు. సో అందువల్ల బెడ్ అవైలబిలిటీ ఉంటే 100% ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, హెల్త్ కానీ, అట్లాగే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ఒక డెసిషన్ తీసుకున్నాము. సో దట్ షుడ్ బి హానర్డ్. నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో సెకండ్ వేవ్లో భాగంగా కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ మీద ప్రెజర్ పెరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ ఇందాక డీటెయిల్గా రివ్యూ చేశాం. దీంట్లో మనకు ప్రధానంగా ఫీల్డ్ లెవెల్లో పాజిటివ్ కేసులు డిటెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్సు పిఎస్సిలో కానీ యూఎస్సీలో కానీ పనిచేసే వాళ్ళు ప్రతి పేషెంట్ను కూడా ట్రయేజింగ్ చేసి హోమ్ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా హాస్పిటల్కి పంపాలని చెప్పి డిసైడ్ చేస్తారు. ఈ హాస్పిటల్కి పంపాలన్నటువంటి కేసుల విషయంలో మనం లాజిస్టిక్స్ చూడాలి. అంటే వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళకు అనుకూలమైనటువంటి హాస్పిటల్కి ఆ పేషెంట్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఈ వివరాలన్నీ కూడా పేషెంట్కి కూడా అందాలి. సో ఈ విషయంలో కొద్దిగా ఫీల్డ్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ కొన్ని విషయాల మీద క్లారిటీ లేకుండా ఇబ్బందులు పడుతున్న దానివల్ల పేషెంట్స్ అడ్మిషన్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ కూడా వస్తున్నట్టు దృష్టికి వచ్చింది. దాన్ని అంతా కూడా ఈ రోజున క్లారిటీ ఇచ్చాము. మనకు హాస్పిటల్స్లో భాగంగా అపెక్స్ లెవెల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఉన్నది మనకు ఒకటే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఇక్కడ లేవు. అట్లాగే వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో మనము ఏరియా హాస్పిటల్స్ 2, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపురం, ఏరియా హాస్పిటల్స్ చీరాల, కందుకూరు, ఈ 3, ఈ 4, ఈ 3 హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు బెడ్ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉంది. 50 మాత్రమే మనం కోవిడ్కి ఇయర్ మార్క్ చేశాము. ఇక్కడ ఇంకొక 100 అదనంగా బెడ్లు ఏర్పాటు చేసే విధంగా ఒక స్టెప్ తీసుకున్నాం. అట్లాగే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒంగోలులోనే ఉన్నాయి. దాదాపు 9 హాస్పిటల్స్ నోటిఫై చేసాం. చీరాల్లో 2 నోటిఫై చేసాం. అట్లాగే మార్కాపూర్, కందుకూరులో కూడా 1-2 చొప్పున నోటిఫై చేసే అవకాశం ఉంది. సో ఇట్లా ఓవరాల్ యాజ్ ఆర్ నౌ మన దగ్గర ఒక రమారమి 1800 బెడ్లు మాత్రమే మనం అందుబాటులోకి తెచ్చాము. దీన్ని వీలైనంత వరకు 2000 బెడ్లకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్ బెడ్స్ ఇంకా ఆక్సిజన్ విషయానికి వస్తే ఓన్లీ జనరల్ హాస్పిటల్, ఆ తర్వాత మార్కాపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్ కందుకూరు, మరి చీరాల్లో మాత్రమే ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది. మిగతా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మనం కోవిడ్ పేషెంట్స్కి ఏదైనా ఎమర్జెన్సీ పరంగా మైల్డ్ కేసులకు వాడుతున్నాము. అట్లాగే కోవిడ్ కేర్ సెంటర్స్ని కూడా ఇప్పుడు సెటప్ చేయడానికి అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అయితే ఈ హాస్పిటల్ అడ్మిషన్స్ విషయంలో ఫీల్డ్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ పాజిటివ్ కేసులను ట్రై చేసిన తర్వాత అందరూ ఒంగోలుకే వచ్చేసిన దానివల్ల ఒంగోలులో ప్రెజర్ పెరుగుతోంది. సో దానివల్ల ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చీరాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి ఒక 8 మండలాలు, కందుకూరులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి ఒక 11 మండలాలు, మార్కాపురంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఒక 15 మండలాలు, అట్లా ఏరియాస్ను ట్యాగ్ చేసి అక్కడ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ సంబంధిత హాస్పిటల్కి మాత్రమే వాళ్ళు పంపే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన ఏరియా అంతా కూడా జనరల్ హాస్పిటల్ ఒంగోలుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఒకసారి ఈ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినా మైల్డ్ కేసులు వాళ్ళకి ఏదైనా క్రిటికల్ కండిషన్ వస్తే వాళ్ళని కూడా జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ రకంగా మనం ఈ హాస్పిటల్ అడ్మిషన్ విషయంలో ఫీల్డ్ లెవెల్లో క్లారిటీ ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీల్డ్ లెవెల్లో కూడా నేను తెలియపరచాలా ఒక డీటెయిల్ ప్రొసీజర్ ఇచ్చి. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిషన్ చాలా తక్కువగా ఉన్నాయి బెడ్స్. అక్కడ కూడా అడ్మిషన్ విషయంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రతి హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి రోజువారీగా అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమాత్రం డీవియేషన్ ఉన్నా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళందరికీ మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని హాస్పిటల్స్లో హెల్ప్ డెస్క్లు పెట్టాము, గవర్నమెంట్ హాస్పిటల్తో సహా సీసీటీవీలు సెటప్ చేస్తున్నాము. సో ఈ రకంగా మనం హెల్ప్ డెస్క్ మేనేజ్మెంట్ కానీ, పేషెంట్ కేర్ మేనేజ్మెంట్ కానీ, డైట్ కానీ, శానిటేషన్ కానీ,
అట్లాగే ఏదైనా డెత్లు జరిగితే అనాలిసిస్ చేసి ఏమైనా నెగ్లిజెన్స్ ఉందనే విషయంలో కానీ వీటన్నిటి పట్ల కూడా రోజువారీగా మరి రివ్యూ చేసుకుంటూ ఎక్కడా కూడా లోపాలు లేకుండా కోవిడ్ కేర్ విషయంలో పేషెంట్లకి ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మన జిల్లాలో మనం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. దీంతోపాటు ఆక్సిజన్ సప్లైకి సంబంధించి కూడా ఒక 2-3 డేస్ కాస్త సప్లైలో ఇబ్బంది కలిగింది. మనకు చెన్నై నుంచి వచ్చేటువంటి సప్లై ఆగిపోయింది. అక్కడ అలాట్మెంట్ కేవలం 10 టన్స్ మాత్రమే ఇచ్చిన దానివల్ల అది చిత్తూరుకే సరిపోయే విధంగా అలాట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనకు వైజాగ్ నుంచి సప్లై అలాట్ అయింది. అక్కడి నుంచి మనకు సరిపడా తెచ్చుకుంటున్నాం. అట్లాగే సిలిండర్స్ నింపే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా సరే ఆక్సిజన్ సప్లైకి సంబంధించి ఇందాక నేను కూడా ప్లాంట్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేశాను. ముఖ్యంగా లీకేజెస్ ఉండకూడదని, అట్లాగే మనకు ఆ ట్యాంక్స్ నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అట్లాగే పేషెంట్స్ మరి వార్డ్స్లో ఉన్నారు, అక్కడ వాళ్ళు ఆక్సిజన్ యూజ్ చేసేటప్పుడు వేస్టేజ్ ఉండకుండా డ్యూటీలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ అట్లాగే పారామెడికల్ సిబ్బంది కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే డ్రగ్స్ విషయంలో రెమెడీస్ ఎవరికైతే సప్లైకి ఇబ్బంది లేదు. కొంతమంది ప్రైవేటు నోటిఫైడ్ హాస్పిటల్స్ అడుగుతున్నారు. వాళ్లకు జిల్లా యంత్రాంగం ఫెసిలిటేట్ చేసి సప్లైస్ దగ్గర నుంచి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇంకా ఏవైనా సరే కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి రిలేటెడ్ డ్రగ్స్ ఎవరైనా సరే మెడికల్ షాప్స్లో ఎక్కువ అమ్మినట్టు దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్కి చెప్పాను, పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎవరైనా సరే మరి స్టాక్ హోల్డింగ్ చేస్తే మాత్రం సీరియస్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఎస్పీ గారు కూడా వచ్చి అందరికీ అడ్రస్ చేశారు. ఎక్కడైనా సరే మరి కోవిడ్ ఆపరేషన్స్లో డీవియేషన్స్ విల్ఫుల్గా చేస్తే మాత్రం క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు ప్రత్యక్షంగా అందరికీ నా సమక్షంలోనే చెప్పడం కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ఈరోజు జరిగిన మీటింగ్ హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్, దానికి సంబంధించి ఇంకా పటిష్టంగా అడ్మిషన్స్ జరిగే విషయంలో కానీ, వైటల్స్ రికార్డ్ చేసే విషయంలో కానీ, డైట్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ, శానిటేషన్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేసే విషయంలో కానీ, అట్లాగే డెత్ జరగకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో కానీ క్షుణ్ణంగా అందరికీ అన్ని విషయాలు మాట్లాడి చెప్పడం జరిగింది.